హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చూపించే హ్యాండ్ డిజైన్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అరే! ఇంత సింపుల్‌గా ఉంది కదా! ఇంత మంచిగా ఈజీ ప్రాసెస్‌లో చెప్పింది కదా! అని ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎంత ఈజీ అంటే చూడండి మీరు ఈ హ్యాండ్ డిజైన్. ఫస్ట్ అయితే చీరలో క్లాత్ అయితే ఒక 3 ఇంచుల క్లాత్ అయితే కట్ చేసుకోండి హ్యాండ్ డిజైన్ కోసం. చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ 3 ఇంచుల క్లాత్‌ని ఇట్లా 8 పీసుల్లాగా 3 ఇంచులైతే అడ్డం 3 ఇంచులు, నిలువు 3 ఇంచులు కట్ చేసుకొని, ఇలా మూలలైతే ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మూల మడిచి, మళ్ళీ ఇంకొక మూల మడవాలి. మడిచిన తర్వాత మనకు కంప్లీట్ ఇలా ఓపెన్స్ ఉంటాయి కదా! స్ట్రెయిట్‌గా ఉన్నాయి చూడండి. ఈ స్ట్రెయిట్‌గా ఉన్న వాటిని ఇలా కుట్టేయండి. అంటే మనకు ఓపెన్స్ అనేది విడిపోకుండా ఉండటానికి ఇలా ఆ స్ట్రెయిట్ లైన్స్ అనేది కుట్టేసుకొని సమానంగా అన్నైతే ఇలా, అంటే మనకు అన్నీ ఒకే లెవెల్‌లో ఉండాలి కదా! అందుకని సమానంగా మంచిగా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ హ్యాండ్ అయితే కుట్టాలనుకుంటున్నారో ఆ హ్యాండ్‌ని తీసుకోండి. ఎంత సింపుల్‌గా అంటే అబ్బా! ఇంత ఈజీగా చెప్పింది కదా అనుకుంటారు మీరే. ఫస్ట్ అయితే మంచి సైడు ఇలా మడవండి లోపలికి. అంటే ఇప్పుడు మనకు మధ్యలోకి ఒక గుర్తు అనేది పెట్టుకోండి. ఇదిగోండి ఇలా నేనైతే మధ్యలోకి ఒక గుర్తు పెట్టేసిన. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా డిజైన్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా! వీటిని కూడా ఇలాగే మధ్యలోకి ఇలా గుర్తులు అయితే పెట్టుకోవాలి. అయితే అన్ని పీసులు కూడా ఇలాగే మధ్యలోకి మడిచేసి, మధ్యలోకైతే ఇలా గుర్తయితే అన్ని పీసులకు పెట్టుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందండి. నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నా అంటే, అరే! ఎంత ఈజీగా చెప్పింది అక్క అనుకోని ఒక లైక్ అయితే మీరే ఖచ్చితంగా ఇస్తారనమాట. అయితే ఇలా అన్నిటికి మధ్యలో పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో అయితే ఒక గుర్తు పెట్టుకున్నాం కదా హ్యాండ్‌కు, దానికైతే ఫస్ట్ అయితే ఇలా ఈ పైన పెట్టిన డిజైను గుర్తు మధ్యలో, బ్లౌజ్ గుర్తు 2 మధ్యలోకి ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకొని ఆ మధ్యలో ఉన్న గుర్తుకు ఇలా మూల వచ్చేటట్టు, ఇదిగోండి ఈ మూల దగ్గరికి ఈ డిజైన్ మూల అనేది రావాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇలా మూలలు అంటే మనం గుర్తు పెట్టింది ఆ మూలలనేవి మనకు ఇంకొక పీసు మూలనేది ఆ గుర్తు దగ్గరికి రావాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు మధ్యలో ఇలా ఈ మూల అనేది ఆ గుర్తు దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా! మీరు పిన్స్ లేకుండా అయినా డైరెక్ట్‌గా పెట్టుకుంటూ అయినా రావచ్చు. అదిగోండి మూల ఆ గుర్తు దగ్గరికి మూల పెట్టేసిన నేను. ఇలా అన్నమాట. ఇలా అన్నీ కూడా పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్‌గా ఇలా పెట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ నేను పెట్టేది కూడా చూడండి, మంచి సైడ్ మీదనే హ్యాండ్ మంచి సైడ్ మీద పెట్టేసిన, అన్నీ సమానంగా కింది సైడ్ సమానంగా ఉండేట్టు పెట్టుకున్న తర్వాత మీరు అన్నీ ఒకే లెవెల్‌లో, అంటే ఒక హాఫ్ ఇంచ్ లెవెల్‌లో లేదంటే పావించు గుర్తు పెట్టుకుంటే పావించు లెవెల్‌లో అంత సమానంగా ఇలా గుర్తయితే కుట్టుకుంటూ రావాలి. మీరు ఒకవేళ మీ దగ్గర పిన్స్ లేకపోయినా పర్లేదండి. ఎందుకంటే మనం మధ్యలోకి గుర్తు పెట్టుకున్నాం కదా ఈ డిజైన్ పీసుల్ని. ఇదిగోండి నేను పిన్స్ తీసేసి మీకు చూపిస్తున్నా. ఈ మూలొచ్చి మనం మధ్యలోకి, అంటే ఇంకొకటి ఫస్ట్ కుట్టినాం కదా ఆ మూలకు రానియండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ దానికి మళ్ళీ ఇంకొక పీసు మూలనేది ఇలా రావాలి. అన్నీ ఇలా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకుంటూ రండి. మీకు ఈజీగా అయిపోతుందనమాట. మనకు హ్యాండిల్ ఎంత ఉంటే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు కింది సైడ్ కూడా అన్నీ సమానం ఉండేటట్టు చూడండి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్ అనేది పై సైడ్ వేయండి అలాగే. వేసేసి ఇలా రివర్స్ తిప్పుకోండి. ఎందుకు నేను బ్లౌజ్ సైడ్ ఇలా తిప్పినా అంటే, మనము ఆ డిజైన్ అనేది కుట్టిన కుట్టు ఉంటది కదా! ఆ కుట్టు మీదనే ఇలా మళ్ళీ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవడానికి మనకు కనిపిస్తదనమాట కుట్టు అనేది. ఇప్పుడు చూడండి కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకు డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అలాగే ఉంచేసి దానిపైన మళ్ళీ కుట్టు వేసుకుంటూ రండి. అంటే ఎడ్జ్‌కి ఏసుకుంటూ రండి. ఇలా చూడ్డానికైతే నీట్‌గా కనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని లైనింగ్‌ని లోపల సైడ్ కానియండి. చూడండి ఇక్కడ మనకైతే ఇలా పై సైడ్ డిజైన్ వస్తుంది. ఇంకో లైనింగ్ సైడ్ కూడా ఎంత నీట్‌గా ఉంటదంటే, మనం కుట్టిన కుట్లు అనేవి ఇలా లోపలికి పోతాయన్నమాట. అయితే మనకి ఇక్కడ లోపలికి ఆ కుట్టు ఉంది కదా! అది అనేది మనకు లేవకుండా ఉండడానికి పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. ఇలా
ఒక హాఫ్ ఇంచు పైకి లేదంటే పావించు పైకి ఇలా ఇక్కడ ఎడ్జ్‌కైతే కుట్టనవసరం లేదు. మనం ముందే కుట్టుకున్నాము. ఒక హాఫ్ ఇంచు పైకి కుట్టుకోండి. నచ్చినట్టు డిజైన్ చేయండి. ప్లీజ్ లైక్